ఏపీలో పర్యాటక శాఖకు సంబంధించి ఒబెరాయ్ గ్రూప్ 3 ప్రాంతాల్లో తమ 7 స్టార్ హోటళ్లను నిర్మించబోతుంది అని చెప్పి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. అయితే ఇది తన చొరవ వల్ల, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చర్యల వల్లే ఒబెరాయ్ హోటల్స్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి అనేది ఆయన చెప్తున్నటువంటి ఒక సారాంశం. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటి అంటే, బహుశా దుర్గేష్ గారికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలకు కూడా కొంతమందికి గుర్తుండుండొచ్చు. యాక్చువల్గా ఈ ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ ఏపీలో తమ హోటల్స్ని ఏర్పాటు చేయబోతున్నాయి అనేటువంటి వార్తలు 2019, 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చాయి. ఆ సమయంలోనే విశాఖ సమీపంలోని భోగాపురం కొత్తగా అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ ఎయిర్పోర్టు సైనిక నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది అయినటువంటి నేపథ్యంలో సివిలియన్ ఎయిర్పోర్ట్ సపరేట్గా ఏర్పాటు చేసుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని సపరేట్గా ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం సమీపంలో ఒబెరాయ్ హోటల్స్కి సంబంధించినటువంటి 7 స్టార్ హోటల్ ఒకటి, అన్నవరం సమీపంలో, తిరుపతి సమీపంలో, అలాగే కడపకు సంబంధించి గండికోట సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అప్పుడు శంకుస్థాపనలు కూడా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గండికోట దగ్గర నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశాడు దీన్ని. సో అయితే ఆల్రెడీ శంకుస్థాపన జరిగిపోయి జగన్ హయాంలోనే ఈ ప్రాజెక్టులు లాంచ్ అయ్యి, కాకపోతే నిర్మాణాలు ప్రారంభం కాల. సో నిర్మాణాలు ప్రారంభం అవ్వాలి అంటే దానికి తగినటువంటి అనువైనటువంటి స్థలాలు, దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ప్లాన్లు, ఇవేమి ఏదో చిన్న కాకా హోటల్ కాదు కదా. సో 7 స్టార్ హోటల్స్ అంటే దానికి తగ్గట్టుగా అమ్యూనిటీస్ని ఏర్పాటు చేయాలి, హాస్పిటాలిటీని అరేంజ్ చేయాలి, 100 మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉంటారు, సెక్యూరిటీ సిబ్బంది, వ్యాలెట్ పార్కింగ్, హౌస్ కీపింగ్, రిసెప్షన్, ఫ్రంట్ డెస్క్, ఇలా ఎంతోమంది వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ కావాలి, అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి కావాలి, ఇలా అనేక రకాలైనటువంటి అనుమతులు కావాలి. ఆ నిర్మిస్తున్నటువంటి ప్రాంతంలో ఇన్నంతస్తుల వరకు నిర్మించాలి, టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి పర్మిషన్స్ కావాలి, ఇలా ఎన్నో రకాలైనటువంటి వర్క్స్ ఉంటాయి. సో ఇంజనీరింగ్ ప్లాన్స్ రెడీ చేయాలి, హోటల్ లుక్ అండ్ ఫీల్, అంబియన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో కాబట్టి వీటికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దుర్గేష్ గారు చెప్పేటువంటి కార్యక్రమం ఏంటి అంటే, త్వరలోనే భోగాపురం సమీపంలో ఒబెరాయ్ హోటల్స్ 7 స్టార్ హోటల్ని నిర్మించబోతుంది ఒబెరాయ్ గ్రూప్. దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు జరిగినప్పటికీ కూడా తరువాత ముందుకు వెళ్ళలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి తమ ప్రభుత్వం చొరవతోటి ఒబెరాయ్ గ్రూప్ ముందుకు వచ్చింది. సో వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి ఒక మంచి ప్రకటన అయితే ఇచ్చారు. ఫైన్, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే అప్పట్లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి 3 ప్రాంతాలలో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ఏర్పాటు చేయబోతుంది అనేది ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు దుర్గేష్ గారు చెప్తుంది మాత్రం కేవలం భోగాపురంలో ఏర్పాటు చేయబోతుంది అనేటువంటి అంశాన్నే చెప్పారు తప్ప, మరి అటు కడప గండికోట దగ్గర, ఇటు తిరుపతి దగ్గర ఏర్పాటు చేయబోతున్నటువంటి వాటి గురించి ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయి అనేది ఆయన చెప్పట్లా. అంటే ఈ రెండింటిని అటకెక్కించారా, లేకపోతే అవి లేటుగా ప్రారంభం అవుతాయా, వీటి గురించి ఎటువంటి సమాచారం లేదు. కేవలం విశాఖ సమీపంలోని భోగాపురం దగ్గర మాత్రమే దీని గురించి ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ ప్రాజెక్టు అప్పుడే ప్రారంభమైంది, ఇప్పుడు ఇదేమి కొత్తదేం కాదు. సో కొత్త సీసాలో పాత చింతకాయ పచ్చడి అన్నట్టు ఇదే పరిస్థితి. వాళ్ళ లేబుల్ ఒక్కటే మారుస్తున్నారు తప్ప మ్యాటర్ ఏం లేదు ఇక్కడ.